నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలో అట్టహాసంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడిన రాష్ట్ర మంత్రి డోలాపోల శ్రీ వీరాంజనేయ స్వామి నగరంలో 10 నెలల బాలుడు కిడ్నాప్ ను ఛేదించిన ప్రకాశం పోలీసులు గంటల వ్యవధిలో కేసును ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్పీ దామోదర్ ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించింది. అందులో భాగంగా ఒంగోలులోని తాతా బిల్డింగ్స్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాపోల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణతో పాటు దళితులకు ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసి అప్పటి మద్రాసు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇప్పించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాపోల శ్రీ వీరాంజనేయ స్వామి కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. తెలుగు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ అర్పణ దినోత్సవం నిర్వహిస్తూ ఆయన సేవలను భావితరాలకు తెలియజేస్తుందని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని మంత్రి స్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములను భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం గుర్తుంచుకుంటుందని తెలిపారు. జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. మహాత్మా గాంధీతో కలిసి అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్నారని తెలిపారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి 10 మంది తనతో ఉండి ఉంటే దేశానికి ఇంకా ముందుగానే స్వాతంత్ర్యం తెప్పించేవాడినని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజలి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో అంటే ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జన్మించి సుమారు 124 సంవత్సరాల క్రితం జన్మించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన జీవితాన్నే త్యాగం చేసి గొప్ప అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు. వీరికి మన జిల్లాతో కూడా సంబంధం ఉంది. అత్తగారు మేనమామ ఊళ్ళో మారెళ్ళ. ఈ ప్రాంతంలో కూడా వారు సమాజ సేవ చేస్తూ ఆసుపత్రిని కూడా నిర్మించారు. దాంతోపాటు 1946లో నెల్లూరు జిల్లాలో హరిజనులకి అంటే దళితులకి ఆలయ ప్రవేశం కావాలని చెప్పి వేణుగోపాల స్వామి ఆలయంలోకి ఎస్సీల ప్రవేశం కోసం వారు నిరాహార దీక్ష చేసి ఆనాటి మద్రాసు ప్రభుత్వాన్ని చేత ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇప్పించి వారానికి ఒకరోజు దళితులకి ఆలయ ప్రవేశం కోసం సాధించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు. అంతేకాకుండా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని త్యజించినటువంటి ఆత్మార్పణ చేసిన దినాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా
ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి కార్యక్రమాలకి నిర్వహించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషం. రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం తన అమూల్యమైన ప్రాణాలని ఆత్మార్పణ చేసినటువంటి దినం డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు దీక్ష చేసి 58 రోజు అసూలు బాసి అమరుడైనటువంటి రోజు. దీన్ని ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈరోజు మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పొట్టి శ్రీరాములు గారు మరణించిన రోజును త్యాగం చేసినటువంటి దినాన్ని ఆత్మార్పణ దినంగా పాటించాలి. ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని ఇవాళ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ప్రాంతంలో ఈ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం జరుపుతున్నాం. వారి ఆలోచనల్ని, వారి త్యాగాన్ని, వారు జాతి కోసం చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని ప్రతి భారత పౌరుడు, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవితకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం గుర్తు చేసుకోవాలని, ఇలాంటి మహత్తర త్యాగాన్ని చేసినట్టు పొట్టి శ్రీరాములు గారు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన నివాళులు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానికి ఇక్కడ ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన సేవల్ని, త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా, ఆదర్శంగా మనం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. రైతాంగ సమస్యలపై ధర్నా చేసే హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో కూడా వారికి అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఒంగోలులో మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. రైతు సంక్షేమానికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంటే వైసీపీ ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక విషయాల్లో మాట తప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించి తెలియక చెప్పామంటూ మాట మార్చిన విషయాన్ని స్వామి ప్రస్తావించారు. అమ్మ ఒడి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇచ్చిందన్నారు. 2 పిల్లలకు అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికి పరిమితం చేసిన విషయాన్ని స్వామి ప్రస్తావించారు. మాట తప్పిన అంటే మేము మాట తప్పుదాం అనట్లా, తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం. రైతు సంక్షేమానికి, పేదల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. అంతేగాని మాకు తెలియక ఆ రోజు మాట ఇచ్చాం, వారం రోజుల్లో చేసేస్తాను అయింది అది సిపిఎస్. తర్వాత మాకు తెలియలేదన్నారు. 15,000 అన్నారు అమ్మఒడి, 13,000 ఇచ్చారు. ముందు చెప్పలా. 2 బిడ్డలకు అన్నారు, ఒకళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ మోసాలు కాదు, చెప్పినట్టు మేము చేస్తున్నాం, అన్నీ చేస్తాం, గడువు కాదు. మా ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు, తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రభుత్వం పేదల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది. మా ఇన్స్టిట్యూట్లో మంచిగానే ఉంది. ఏది అయినప్పుడు కానీ ముందు వసతులు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా ఎవరైతే వెనుకున్నారో కరికులంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి వీలైనంత వరకు కూడా మంచి రిజల్ట్ తీసే విధంగా తీసుకొస్తాం. మేము మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మా కార్యక్రమాలు తీసుకున్నాం, మంచి ఫలితాలు సాధిస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి ఏబీసీ కేటగిరీగా స్టూడెంట్స్ని గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ కావాలి. అట్ ది సేమ్ టైం కార్పొరేట్ ధీటుగా వాళ్ళు మంచి రిజల్ట్ సాధించాలి, మార్క్స్ సాధించాలని ముందుకెళ్తున్నాం. ఈరోజు మా పిల్లలు 40 మంది ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లో, 65 మంది నిట్, మన ఐఐటి, అదేవిధంగా ఎన్ఐటీల్లో సీట్లు సంపాదించారు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇది మా యొక్క ఇన్స్టిట్యూషన్ ప్రగతి. భవిష్యత్తులో వీటి సంఖ్యను కూడా పెంచే విధంగా. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్, ఊర్వశి దంపతులు పనుల కోసం దాదాపు 5 ఏళ్ల క్రితం ఒంగోలుకు వచ్చారు. వీరు ప్రగతి కాలనీలో నివసిస్తున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి వయసు 2 ఏళ్లు కాగా మరొక కుమారుడి వయసు 10 నెలలు. ఊర్వశి స్నానానికి వెళుతూ తన పక్కింట్లో పనిచేసే దయామణి అనే మహిళకు 10 నెలల కుమారుడిని ఇచ్చింది. స్నానం చేసి తిరిగి వచ్చి తన కుమారుడిని ఇవ్వమని అడిగితే కొట్టుదాకా వెళ్లి వస్తానని చెప్పడంతో సరే అంది. నిమిషాలు గడుస్తున్నా తన కుమారుడిని తీసుకుని రాకపోవడంతో ఆందోళన చెందిన ఊర్వశి తన భర్త ప్రదీప్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన ఇంటికి వచ్చిన ప్రదీప్ చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. దయామణి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆమెకు సంబంధించిన దుస్తులు కూడా కనిపించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడం,
తాలూకా పోలీసులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్లూరులోని మామిడి తోటలో కిడ్నాప్ అయిన బాలుడిని ఉంచారని గుర్తించి గంటల వ్యవధిలో వారిని అదుపులోకి తీసుకొని 10 నెలల బిడ్డను తల్లికి అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసును ఛేదించిన ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, 1 టౌన్ సిఐ నాగరాజు, 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు, ఎస్ఐ పావని, హెడ్ కానిస్టేబుల్ సింఘైలకు ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేశారు. ఇది ఒక 10 months బాబుని కిడ్నాప్ చేసినటువంటి కేసు. ఇది ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఓరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతామంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్న బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 teams, రూరల్ సిఐ, అలాగే 1 టౌన్, 2 టౌన్, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 teams ఫామ్ చేసి మనం ఈ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేసాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 12 సాగునీటి సంఘాలను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. 11 స్థానాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు పాగవేయగా మిగిలిన 1 స్థానాన్ని జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు దక్కించుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ రావు సాగునీటి సంఘాల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవం అయ్యేలా వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే జనసేన, బీజేపీ బలపరిచిన సాగునీటి సంఘం కూడా ఏకగ్రీవం అయ్యేలా ఆ పార్టీ జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వ్యూహాత్మకంగా వాటిని దక్కించుకునేలా దామచల్ల పావులు కదిపారు. నియోజకవర్గ పరిధిలోని 12 సాగునీటి సంఘాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులను దామచల్ల జనార్దన్ రావు అభినందించారు. కూటమి బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన ఆయా నీటి సంఘాల పరిధిలోని కూటమి నాయకులను దామచల్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం
అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన అమరణ దీక్ష ఫలితంగానే నేడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తించి ఆయన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అధికారికంగా చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన ఆశయ సాధనలను విస్మరిస్తూ ఆర్య వయసులను కించపరుస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఆర్య వయసులకు అవకాశం కల్పించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం పాలక మండలి సభ్యులుగా కూడా చోటు కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఆర్య వయసులు తగిన బుద్ధి చెప్పాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కనకరావు మాదిగ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి అద్దెన్న, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్, కుట్టుబోయిన కోటి యాదవ్, భూమిరెడ్డి రమణమ్మ, సాద విజయలక్ష్మి, కరుణాకర్, చిన్న, మీరావళి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 72వ వర్ధంతి కార్యక్రమం అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో 58 రోజులు ఒక ఆశయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయారంటే అది ఏకైక నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి గుర్తుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. గత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర అలాగే ఉంది కాబట్టి నవంబర్ 1వ తేదీనే అమరజీవి పొట్టి శ్రీరాములు వారికి గుర్తుగా చేయాలని మేము చెప్పినా వినకుండా జూన్ 2వ తేదీ చేయటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అమరులు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి 72వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా పార్టీ కార్యాలయం జరుపుకునే కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. ఆ మహనీయుని త్యాగాన్ని ఈ తెలుగు జాతి మరవదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆయన కృషిని ఎల్లవేళలా ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని గుర్తుంచుకుంటారని చిరస్మరణీయుని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాలు జరుగుతున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నా నివాళులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రపంచంలో అప్పటి వరకు ఎవరూ కూడా 58 రోజులు దీక్ష చేసి ఒక సామాజిక అంశం కోసం ఏదైతే తమిళనాడులో మద్రాసీల చేత వేధింపుకున్నటువంటి తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగించినటువంటి పొట్టి శ్రీరాములు గారి కృషి చాలా గొప్పది, అమోఘమైనది. భారతదేశంలోనే మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములు వారికి ఒక సామాజిక సేవ దృక్పథంతో వయసుల యొక్క కృషి, శ్రమ, వాళ్ళ త్యాగాలు ఈ సమాజానికి మరువలేవని చెప్పి ఆంధ్ర ప్రజలకు ఆంధ్రదేశ ప్రత్యేక రాష్ట్రం కావాలని, అది భాషా ప్రయుక్త రాష్ట్రంగా మరి కావాలనే ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అతను ప్రాణాలు సైతం మరి అర్పించి మన ప్రజల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి అటువంటి మహనీయుని యొక్క మరి వర్ధంతి 72వ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి జరుపుకొని అతనికి నివాళులు అర్పించడం ఆనందదాయకం. మరి అహింస, సత్యం, అదేవిధంగా హరిజనోద్ధరణ ఇటువంటి అంశాల మీద అతను జీవితాంతం ఎన్నో ఉద్యమాలు చేసి మరి అతను చేసినటువంటి మహనీయుడి యొక్క అతని ఆశయాలను ఆదర్శంగా మనందరం తీసుకోవాలి.
ఒంగోలులోని కర్నూలు రోడ్డులో గల ఆర్యవైశ్య భవనం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆర్యవైశ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి తెలుపుతూ భావితరాలు వారి యొక్క పట్టుదలను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందాలని అన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కొల్లిపల్లి సురేష్, సత్యనారాయణ, బైసాని వెంకట సుబ్బారావు, ఆకుతోట చంద్రశేఖర్, కొత్తూరు రవికుమార్, చిన్ని అమర్నాథ్, ఆకుతోట వెంకటేశ్వర్లు, కూరపాటి సుబ్బారావు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దేవతి వెంకట సుబ్బారావు, ఉమా, అజంతహరి, ఆకుతోట శ్రీరాములు, జశ్వత్, ముఖేష్, మూవుల హరిప్రసాద్, పోకూరి రమేష్, చక్క సత్యనారాయణ, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు అంటే మన యావత్ ఆంధ్రదేశానికి ఎంతో మేలు చేసి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి అంటే 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళ కోసము ఇంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేవాళ్ళము. అంటే తమిళియన్స్ వాళ్ళు ఎక్కువ ప్రథమ శ్రేణిగా, మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించబడేవాళ్ళం. ఆ యొక్క వివక్షని అతను అర్థం చేసుకొని తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్నా మనం మద్రాసు రాష్ట్రంలో మనకి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం సాధించటంలో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అతను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి అశువులు బాసి అంటే ఆత్మార్పణం చేసుకున్నాడు. అత్యాధునిక టెక్నాలజీతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుందని చీఫ్ కార్డియాలజిస్ట్ ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని రమేష్ హాస్పిటల్ నందు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంగోలులో ప్రస్తుతం ఉన్న 200 పడకల సామర్థ్యానికి అనుగుణంగా మరో 100 పడకల సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఆస్ట్రో రమేష్ వైద్యశాల నందు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా గుండె చికిత్సలు, గుండె బైపాస్, కావటు మార్పిడి, ఆధునిక గుండె ఎలక్ట్రాక్ ఫిజియాలజీ సేవలను ఒంగోలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో టెలి ఐసీయూ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైద్య రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పెంచడంలో భాగంగా అత్యాధునిక డ్రోన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. ఏఏ ఆధారిత సిటీ, ఎన్జియోగ్రామ్, ఏఐ ఈసీజీ, ఏఐ ఎంఆర్ఐ వంటి టెక్నాలజీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి వాటికి సరైన వైద్యం అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిఇఓ డాక్టర్ నల్లూరి నితిన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ, స్ట్రాటజీ హెడ్ డాక్టర్ కళ్యాణ్, గ్రూప్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మేము దాదాపు 36 సంవత్సరాలు అయింది మొట్టమొదటి కార్డియాక్ హాస్పిటల్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో స్టార్ట్ చేసి ఆ తర్వాత గుంటూరు, ఒంగోలు, తర్వాత మిగిలిన తిరువూరు ఆ ప్లేస్లో కూడా స్టార్ట్ చేసాం. అట్లాగే యాస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా 37 ఇయర్స్ అయింది. సో మేము కలిసి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఓవరాల్గా అసలు హెల్త్ కేరు కాస్ట్ ఎఫెక్టివ్గా మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో కలిసి చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఈ 36th ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక
ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ 1 ఇయర్ పాటు మనం ఏపీ గెట్ హెల్దీ, ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు విజన్ 2047లో భాగంగా సో వెల్దియర్, హెల్దియర్ అండ్ హ్యాపియర్, యాక్చువల్గా అది ఐ థింక్ సీక్వెన్స్ పెట్టింది. కానీ ఐడియల్గా ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్, హెల్దియర్, వెల్దియర్ అండ్ హ్యాపియర్. హెల్త్ ఉంటే వెల్త్ ఉన్నట్టే, హెల్త్ ఈజ్ వెల్త్, అండ్ వెల్త్ హెల్త్ ఉంటే హ్యాపియర్గా ఉన్నట్టే. సో అన్నిటికంటే ముఖ్యమైనది డెఫినెట్గా హెల్త్. హెల్త్ మనకి బాగున్నప్పుడు ఏం తెలియదు, ఎప్పుడైతే కొంచెం తేడా వస్తుందో అప్పుడు కానీ దాని యొక్క ప్రాముఖ్యత, ఏలు కానీ కాలు కానీ చెయ్యి కానీ చిన్నది ఇరిగినా లేకపోతే ఏదైనా కనపడకుండా ఉండేటటువంటి గుండె సడన్గా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఆ మెదడు వల్ల చేయి పని చేయకపోయినా అప్పుడు కానీ దాని వాల్యూ తెలియదు. చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు మనం దాని గురించి ఆలోచన చేయం. చాలామంది దాని గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో మేము ప్రిడామినెంట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్, స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఇవి ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ సడన్గా వచ్చాయి, ఆకస్మికంగా ప్రాణం తీసే కానీ పక్షవాతం కానీ జరిగాయి. సో వీటికి సంబంధించి మేము ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఈ క్యాంప్స్ ఇవి కండక్ట్ చేస్తాం. సో ఇప్పుడు గత మేము 36 సంవత్సరాలుగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, వైద్యం చేస్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు, గత 3-4 సంవత్సరాల్లో హెల్త్ కేర్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. ఇదంతా కూడా ఎందుకంటే డేటా, ఇదివరకు మనం అనుకునేటటువంటివి చాలా కాన్సెప్ట్స్ తప్పు అని మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, మనకి ఆ డేటా సైన్స్ వల్ల, ఇదివరకు మనం ఇట్లా అనుకున్నాము కాదు ఇది అంటే ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు 3-4 అంశాలు చెప్తాను. ఈ హార్ట్ అండ్ బ్రెయిన్లో అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ మొట్టమొదటి గంటలో వస్తే దాదాపు 98% మనం హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కానీ గుండె ఎన్లార్జ్మెంట్ కానీ తగ్గించవచ్చు. అది చాలాసార్లు చెప్తానే ఉన్నాం. కానీ ఇంకా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ డాక్టర్స్ కూడా, వాళ్ళకు వచ్చినా కూడా గ్యాస్ అనుకుని ఆలస్యం చేసి ఆ గంట తర్వాత, కొన్ని గంటలో ఒక రోజు తర్వాత వస్తున్నారు. సో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనకి ఉంది. ప్రకాశం జిల్లా సగర ఉప్పర కమిటీ ప్రధాన కార్యదర్శిగా జలశ్రీ మురళీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు జుట్టూరి శ్రీనివాసులు ప్రకటించారు. గత కొంతకాలంగా జలశ్రీ మురళీకృష్ణ గత కొంతకాలం నుంచి సంఘానికి ఉప అధ్యక్షులు సేవలు అందిస్తున్నారు అని అన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రకాశం జిల్లా సగర ఉప్పర సంఘం ఆయనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తు కాలంలో మురళీకృష్ణ సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రెడ్డి పరమేశ్వరరావు, సంఘ నాయకులు మించాల వెంకటనారాయణ, కొండ వెంకటేశ్వర్లు, రమణయ్య, హర్షవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాల నుంచి నేను కమిటీకి, సగర ఉప్పర కమిటీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. అలాగే సగర మిత్రులు అందరూ ప్రోత్సాహం, అందరి యొక్క సహాయ సహకారాల వల్ల నిర్విఘ్నంగా 6 సంవత్సరాలు పూర్తి చేశాము. అధ్యక్షులు వారి కోఆపరేషన్ తోటి మందిర నిర్మాణంలో కూడా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో కష్టాలు పడి అనేకమైన సమస్యలు ఫేస్ చేసి కూడా ఆ స్వామివారికి మందిరాన్ని అందరం కలిసి, అధ్యక్షులు వారి సహాయ సహకారాలు, కమిటీ మెంబర్లు మరియు మా సగర ప్రజానీకం అందరూ కూడా తలా ఒక చెయ్యేసుకొని అందరం కూడా సహాయ సహకారాలతోటి స్వామివారిని నిలబెట్టాం. చాలా ఎంతో సంతోషకరమైనటువంటిది విషయం ఇది. అధ్యక్షులు వారు ప్రపోజ్ చేశారు, ఈ విధంగా మీకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నామని. ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అధ్యక్షుల వారికి అన్ని రకాలుగా నాకు చేతనంత ధనం కానీ టైం కానీ కమిటీ కోసం ఇప్పటికే వెచ్చిచ్చి ఉన్నాం గత 6 ఏళ్ళ నుంచి. ఇక ముందు కూడా
అట్లానే వెచ్చించి అన్ని విషయాల్లో కూడా కలిసి అధ్యక్షులు వారు ఇతర కమిటీ మెంబర్లు సగర ఉప్పర అందరు వాళ్ళు కూడా కలిసి మెలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తాం. ప్రకాశం జిల్లా సగర ఉప్పర మరియు శ్రీ 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 భగీరథ మహర్షి మందిరం సంఘం తరపున ఈ కమిటీలో ఈ కమిటీ మీటింగ్లు జరుగుతున్నవి. అలాగే ఒక నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈరోజు జలశ్రీ మురళీకృష్ణ గారికి ఆ పోస్టు బాధ్యతలు ఒప్పజెబుతున్నాము. అలాగే మన సగర ఉప్పర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనము గతం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే భగీరథ మహర్షి మందిరం మన కుల మూల విరాటు. ఆయన విగ్రహం పెట్టుకుందే కాక మందిరం కట్టుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మందిరంలో అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలు జరుగుతూ మొన్న ఒక 3 సంవత్సరాల కిందట 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా సగర ఉప్పర సంఘం తరఫున అనేక కార్యక్రమాలు పేదవాళ్ళకి రైస్ అని కూరగాయలని అనేక రకాలుగా సంఘం తరఫున తోడ్పడ్డాము. అలాగే ఇప్పుడు పేద విద్యార్థులకు సగర ఉప్పర కుల పేద విద్యార్థులకు కొంత స్కాలర్షిప్గా డొనేషన్ వేసుకొని పేద విద్యార్థులకి కొద్దిగా సహాయం అందిస్తున్నాము. అనేక కార్యక్రమాలు భగీరథ మహర్షి దగ్గర ప్రతి వార్షికోత్సవానికి 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన ఆవరణంలో గోవిందమాల భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న చెన్నకేశవునికి జరిపించిన తిరుమంజన మహోత్సవం, సుదర్శన హోమం, అలాగే శ్రీనివాసునికి జరిపించిన కళ్యాణోత్సవం మరియు అన్నకూట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గోవిందమాల భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో జరిపించిన ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశవుని ఉత్సవ మూర్తులకు తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపించారు. అనంతరం వేద పురోహితులు ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన హోమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించి మహాపూర్ణాహుతిని గావించారు. ఆపై వెంటనే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని కడు రమణీయంగా జరిపించారు. కళ్యాణం అనంతరం గోవింద మాలధారులు వెంకటేశ్వర స్వామి వారికి అన్నకూట మహోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించి విశేషంగా తరలి వచ్చిన భక్తజన సందోహానికి అన్న ప్రసాద వితరణం చేశారు. ఈ కార్యక్రమాలను తిలకించడానికి భక్తులు వందలాదిగా సన్నిధికి చేరుకొని సుదర్శన హోమంలో ప్రజా ద్రవ్యాలను సమర్పించి హోమగుండం చుట్టూ ప్రదక్షిణ గావించి శ్రీ చెన్నకేశవ మరియు వెంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు.
శ్రీగిరి గిరి ప్రదక్షిణతో ఒంగోలు నగర పురవీధులు దైవనామ స్మరణలతో మారుమోగాయి. ప్రతి మాసం పౌర్ణమి పర్వదినాన శివ పార్వతులతో నగరోత్సవంగా గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నిర్వాహకులు ముందుగా కొండ కింద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో ఏర్పాటు చేసిన వాహనంపై శివ పార్వతుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. ఆపై స్థానిక శ్రీ బాలాజీ గో సంరక్షణ సంఘం నుండి శ్రీగిరి కొండపై గల స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు ఈ గిరి ప్రదర్శనను నిర్వహించిన భక్తులు అక్కడ కార్తికేయుని దర్శన భాగ్యాన్ని చేసుకుని కార్యక్రమాన్ని ఘనంగా పరిసమాప్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరి కమిటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో జరుగుతున్న మాలల సింహగర్జన సభకు అద్దంకి నుండి వందలాది మంది మాలలు బయలుదేరినారు. అన్నదమ్ముల వంటి ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడదీయడం చాలా దారుణమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 వ్యతిరేకమని, షెడ్యూల్ కులాలందరూ ఐక్యమత్యంతో ఉండి రాజ్యాధికారాన్ని సాధించాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విద్వాన్ జ్యోతి చంద్రమౌళి జెండా ఊపి వాహనాలను ప్రారంభించి మాట్లాడుతూ 30 ఏళ్ల ఈ పోరాటంలో అద్దంకి ప్రాంత మాలలు ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి, బొమ్మనంపాడెం, తిమ్మయ్యపాలెం, చక్రయ్యపాలెం, కొటికలపూడి, రెడ్డిపాలెం, వేలుమురిపాడు, నాగులపాడు, వెంపరాల, నిడమనూరు తదితర గ్రామాల నుండి వందలాది మంది మాలలు బస్సు, కార్లలో జై భీమ్ నినాదాలతో బయలుదేరారు. పోరాట సమితి అద్దంకి నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్లు మరియు బస్సుల్లో బయలుదేరి వెళుతూ ఉన్నాము. ఇవాళ రాజకీయ పార్టీల యొక్క స్వార్థంలో, వారి యొక్క మాయలో పడి ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ అనేది దారితీస్తూ ఉన్నది. అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రిజర్వేషన్లు కల్పిస్తే ఈరోజు గొంతెమ్మ కోరికలకు పోయి, స్వార్థానికి పోయి, అసలుకి ఎసరొచ్చే విధంగా, చివరికి క్రిమిలేయర్ పెట్టే విధంగా రాజ్యాంగం చట్టబద్ధంగా కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లే రద్దు అయ్యేటువంటి విధంగా ఆ పాలకుల యొక్క మాయలో పడి కొంతమంది స్వార్థపరులు, విభజనవాదులు, ఏర్పాటువాదులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. దాన్ని ఖండిస్తూ సమైక్యతావాదంగా మేమందరం కూడా, మాలలు అందరం కలిసి రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ చేయకూడదు. మాలలు, మాదిగలు, రెల్లి అన్ని 59 ఎస్సీ కులాలు కూడా కలిసి కట్టుగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించడమే ధ్యేయంగా అంబేద్కర్ ఆశయ సాధనకు మేము ముందుకు వెళుతున్నాము. అందుకు పాలకులందరూ కూడా కనువిప్పు కలిగి ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆలోచనలను మానుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన చేసి ఎస్సీ వర్గీకరణ అనేది ఎట్టి పరిస్థితులను చేపట్టకూడదని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని పోతురాజు గండిలో గల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా కూటమి ప్రభుత్వం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఆయన సాగించిన మహత్తర పోరాటం మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా కౌన్సిలర్లు, పట్టణ తెదేపా నేతలు తదితరులు పాల్గొన్నారు. మన మహానాయకుడిని ఒకసారి మనం స్మరించుకోవడం అనేది మన పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ ఉన్నాం. ఈ నాయకుడు నెల్లూరు జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి దేశాంతర ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి ఘనమైన నాయకుడిగా ఆర్యవైశ్య మణిదీపంగా కూడా వెలుగొందారు. ఈయనకు చిన్నప్పటి నుంచి ప్రజాసేవన్నా సేవాభావం అన్నా ఎక్కువ ఇష్టంగా పెరిగారు. ఈయన చెన్నైలో 5వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత బాంబేలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక శానిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తన ఇంజనీరింగ్గా తన ప్రతిభను చాటుకుని తన దేశ సత్తాను ఉద్యోగం చేస్తూనే దేశ నాయకులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లో తెలుగు వారిని నీచంగా చూసేవారు. స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రుల సమక్షంలో మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడేటటువంటి ప్రజానికానికి, తెలుగు మాట్లాడే ప్రజలకి ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పానని ఆ రోజు భారతదేశ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అని తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పానని రాష్ట్ర సాధన కోసం 56 రోజులు నిరాహార దీక్ష చేసి మద్రాసు రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం వసూలు బాసినటువంటి మహానుభావులైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం ఈరోజు స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు సర్కారియా కమిషన్ ఏర్పాటు ద్వారా సర్కారియా కమిషన్ చెప్పిన దాని ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల అవసరాన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మన అద్దంకి పట్టణంలోని మన పోతురాజుగండ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన విద్యుత్ శాఖ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు అద్దంకి పట్టణంలోని ఈ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కానీ మరియు కార్యకర్తలు అనుబంధ సంస్థలతో కలిసి ఈరోజు అద్దంకి పోతురాజుగండ్లో పార్టీ ఆఫీసులో 72వ వర్ధంతి కార్యక్రమము జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు అనుబంధ సంస్థల వాళ్ళకి మరియు ఇచ్చేసినటువంటి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం 12వ వార్డు రమేష్ టీడీపీ నాయకులు కురిచేటి శంకరరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ఆయన చేసిన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలుగు మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా పాత గాంధీ బొమ్మ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలదండ వేయటం జరిగింది. అలాగే నా తోటి ఆర్యవయసులు అందరూ కూడా నాకు ఇక్కడ బాగా సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమం చేయటానికి ఇచ్చేస్తున్నాను. అలాగే ఆర్యవయసులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్యవయసులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాకు అన్ని మంచి కార్యక్రమాలని చేస్తున్నాము. అలాగే అద్దంకి డైనమిక్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారి సారథ్యంలో మేమందరం కలిసికట్టుగా ఆయనకి ఉంటామని మరియు ఆర్యవయసులకి ఏదన్నా
ఈ సహాయ సహకారాలు కానీ ఏమన్నా ఫండ్స్ కానీ మంచి కానీ చెడు కానీ ఏదన్నా వస్తే పేద వయస్సులు చాలామంది ఉన్నారు, వారికి కూడా వారు సహాయం అందించాల్సిందిగా కోరుచున్నాము. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.